క్వశ్చన్ నెంబర్ 1. ప్రతికూల పరిస్థితుల్లో సంయుగ్మం ద్వారా పిల్ల జీవుల్ని ఏర్పరిచే జీవి. ఆప్షన్ ఏ అమీబా, ఆప్షన్ బి ఈస్ట్, ఆప్షన్ సి పారామీసియం, ఆప్షన్ డి హైడ్రా. మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఈ టెస్ట్లో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని టఫ్ ఉంటాయి, కొన్ని మోడరేట్గా ఉంటాయి. ఇక్కడ స్టాండర్డ్ మిస్ అవ్వకుండా ప్రశ్నలు తయారు చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నాను. సో మీ ఆన్సర్ నోట్ చేసుకుంటే ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, పారామీసియం. క్వశ్చన్ నెంబర్ 2. జీవి సౌష్ఠవ్యత పెరుగుదల ఈ కింది వాటిలో ఏ అలైంగిక విధానంలో కనిపిస్తుంది? ఆప్షన్ ఏ కోరకీభవనం, ఆప్షన్ బి పునరుత్పత్తి, ఆప్షన్ సి విచ్ఛిత్తి, ఆప్షన్ డి ముక్కలవడం. మీకు క్వశ్చన్ అర్థం కాలేదేమో, కొంచెం డౌట్ వస్తుంది నాకే. ఎనీహౌ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ అవసరం ఉన్న దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. విచ్ఛిత్తిలో జీవి అనేది 2 సమాన భాగాలుగా పెరుగుదల కనిపిస్తుంది అనమాట. మిగతా వాటి అలా విధంగా ఉండదు. క్వశ్చన్ నెంబర్ 3. తల్లిజీవి తన ఉనికిని కోల్పోయే అలైంగిక ప్రత్యుత్పత్తి. ఆప్షన్ ఏ కోరకీభవనం, బి పునరుత్పత్తి, సి విచ్ఛిత్తి, డి పార్థెనోజెనిసిస్. అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి, ఏమనుకోవద్దు. తల్లిజీవి తన ఉనికిని కోల్పోయే అలైంగిక ప్రత్యుత్పత్తి విచ్ఛిత్తి. క్వశ్చన్ నెంబర్ 4. ముస్కాలు పరిణితి చెందే యుక్తతమ ఉష్ణోగ్రత. ఆప్షన్ ఏ శరీర ఉష్ణోగ్రత కన్నా 2 నుంచి 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద. ఆప్షన్ బి శరీర ఉష్ణోగ్రత కన్నా 2 నుంచి 2.5 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద. ఆప్షన్ సి శరీర ఉష్ణోగ్రత కన్నా 3 నుంచి 3.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద. ఆప్షన్ డి శరీర ఉష్ణోగ్రత కన్నా 3 నుంచి 3.5 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. శుక్ర కణాల సరైన ప్రయాణ మార్గం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు డిఎస్సీలో అడిగారు, టెట్లో కూడా అడిగారు. సో ఇక్కడ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే మీరు ఒకసారి చూడండి, మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. నేను ఆన్సర్ రివీల్ చేస్తా. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఒకసారి మళ్ళీ చూడండి, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, మీకు డౌట్లు ఎక్కడైనా వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 6. సెమెన్ అనగా ఆప్షన్ ఏ శుక్ర కణాలు, ఆప్షన్ బి శుక్ర కణాలు మరియు కౌపర్ గ్రంథి స్రావం, ఆప్షన్ సి శుక్ర కణాలు మరియు పౌరుష గ్రంథి స్రావం, ఆప్షన్ డి శుక్ర కణాలు మరియు సెమినల్ ప్లాస్మా. సో మీకు ఆన్సర్ దొరికే ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఇక సెమినల్ ప్లాస్మా అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను. ఇందులో చాలా ఉంటాయి. పౌరుష గ్రంథి ఉంటుంది, కౌపర్ గ్రంథి ఉంటుంది, అలాగే ఇంకేముంటాయి, శుక్రవాహిక స్రావం కూడా ఉంటుంది, శుక్రగ్రాహిక స్రావం కూడా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7. మొక్కలను ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల నుంచి వేరు చేస్తే స్వపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుంది అని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ డార్విన్, ఆప్షన్ బి జేసీ బోస్, ఆప్షన్ సి హరగోవింద్ ఖురానా, ఆప్షన్ డి మహేశ్వరి. పంచానన్ మహేశ్వరి కాదు, పంచానన్ మహేశ్వరి. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు సార్ అని ఒక అమ్మాయి ఎవరో మెసేజ్ చేశారు. మీకు ఎక్కడైనా ఫాస్ట్ అనిపిస్తే వీడియో పాజ్ చేసుకొని చూడండి, ఆన్సర్ దొరుకుతుంది ఈజీగా. ఓకే. అనువంశికతకి జన్యుల కారణంగా కనుగొన్నది ఎవరు? వాల్టర్ ఫ్లెమింగ్, విల్హెల్మ్ రౌస్, రెమెక్, మెండల్. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ. మరి ఆశా అంటే ఏంటి? ఇది ఇంతకుముందు డిఎస్సిలో ఫస్ట్ టైం 2014 డిఎస్సి బిట్, ఇది డైరెక్ట్ బిట్ అనమాట. సో చూడండి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డిని ఇచ్చాను. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను నేను, సో చదవట్లేదు, డైరెక్ట్ ఆన్సర్ చెప్తాను. అక్రిడైటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అయితే ఎస్టీడీ అంటే ఏంటి? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. క్వశ్చన్ నెంబర్ 11. ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత? ఆప్షన్ ఏ 90 days, ఆప్షన్ బి 120 days, ఆప్షన్ సి 140 days, 110 days. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. ఈ కింది వాటిలో సరైన వాక్యం ఏది? పార్థెనోజెనిసిస్ విధానంలో ఏకస్థితిక పిల్లజీవులేమో మగజీవులు అవుతాయి, పార్థెనోజెనిసిస్ విధానంలో ద్వైస్థితిక పిల్లజీవులు ఆడజీవులు అవుతాయి. ఏ మరియు బి పైవేవి కాదు. ఇందులో సరైన వాక్యం ఏంటంటే ఆప్షన్ సి, రెండు కూడా. క్వశ్చన్ నెంబర్ 13. ఈ కింది వాటిలో జతపరచడంలో సరైన క్రమం. పత్రాలు, కాండాలు, వేర్లు, ఇటుపక్క వాటికి ఆప్షన్లు ఇచ్చాం. డాలియా, ముల్లంగి, రణపాల, బిగ్నోనియా, పసుపు, బంగాళదుంప. జతపరచడంలో సరైన క్రమం అని అడిగాము. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్.
యాక్చువల్గా ఇక్కడ ఏదైనా మర్చిపోయినా డౌట్ వస్తుంది నాకే. పత్రాల ద్వారా రణపాల బిగ్నోనియా, కాండాలు పసుపు బంగాళదుంప, వేర్లు డాలియా ముల్లంగి క్యారెట్ అవన్నీ ఉంటాయి. ఓకేనా, ఇది ఆన్సర్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 14. ఈ కింది వాటిలో సహజ సాకీయ పద్ధతి ఏది? చేతనము, రన్నర్లు, అంటుతొక్కుట, అంటుకట్టుట. సహజ సాకీయ పద్ధతి రన్నర్లు. సాధారణంగా జరుగుతుంటుంది, గడ్డి మొక్కల్లో చూసే ఉంటారు మీరు. అధునాతన కృత్రిమ సాకీయ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 15. అంటుకట్టుట, అంటుతొక్కుట పైవేవి కాదు, కణజాల వర్ధనం. కణజాల వర్ధనం అనేది ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేసే అధునాతన సాకీయ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 16. సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవి. రైజోపస్, మ్యూకార్, ఫెర్న్, పైవన్నీ. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. రైజోపస్ లేదా సాధారణ బూజు పెరగడానికి పట్టే సమయం. ఆప్షన్ ఏ 4 నుంచి 10 రోజులు, ఆప్షన్ బి 6 నుంచి 8 రోజులు, ఆప్షన్ సి 4 నుంచి 10 వారాలు, ఆప్షన్ డి 1 నుంచి 2 నెలలు. రైజోపస్నే మనం సాధారణ బూజు అంటాము. అది వంటగదిలో కొబ్బరి చెప్పుల పైన చిన్న చిన్న పళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేయొద్దేమో, అవన్నీ తెలిసే ఉంటుంది మీకు. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. స్టాక్కి సయానికి మధ్య ఉండే భేదం ఏంటి? ఆప్షన్ ఏ అంటికెట్టే విధానంలో స్టాకు సయాన్లు 2 భూమిలోనే ఉంటాయి. ఆప్షన్ బి అంటికెట్టే విధానంలో నెలలో పెరుగుతున్న మొక్క స్టాకు, వేలు లేని ఇతర మొక్క భాగం సయాను. భేదం ఏంటి అని అడిగాడు. పైవేవి కాదు, ఆప్షన్ కాదు అది. ఆప్షన్ సి ఇస్ ఆన్సర్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 19. సిద్ధ బీజాశయ పత్రాలను కలిగిన మొక్క ఏది? ఆప్షన్ ఏ గులాబీ, బి మల్లె, సి ఫెర్న్, డి మందార. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. కింది వాటిలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధం లేనిది. ముస్కాలు, పాలోపియన్ నాళాలు, శుక్రవాహికలు, పౌరుష గ్రంథి. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. పాలోపియన్ నాళాలు మనకు సంబంధం లేదు. క్వశ్చన్ నెంబర్ 21. ముష్కాలు ఉత్పత్తి చేసే శుక్ర కణాల సంఖ్య. వెటకారంగా 1, 2, 5 అని పెట్టొద్దు అబ్బాయిలు. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. ఈ కింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. విచ్చిత్తి, కోరకీభవనం, ముక్కలాగట, పైవన్నీ. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఇవన్నీ వస్తాయి. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 23. కోరకీభవనాన్ని చూపే జీవి. బ్యాక్టీరియా, ఈస్ట్, పారామీసియం, స్పైరోగైరా. కోరకీభవనాన్ని ఈస్ట్ చూపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 24. శుక్ర కణాలు తాత్కాలికంగా నిలవ ఉండే ప్రాంతం. ఎపిడిడమస్, ముస్కాలు, శుక్రవాహికలు, పౌరుష గ్రంథి. ఎపిడిడమస్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం ఏది? గర్భాశయ ముఖద్వారం, ఎపిడిడమస్, అండాశయము, పాలోపియన్ నాళము. ఉత్పత్తి చేసే భాగం ఏది? అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం. సో అండాశయము కాదు, స్త్రీబీజ కోశము లేదా అండాశయము, అండకోశం అంటుందని. సో ఆప్షన్ సి ఇస్ ఆన్సర్. టైప్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి. అండ్ బై ద వే మీకు ఒక విషయం చెప్పాలి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి ఫ్రమ్ క్లాస్ 6 నుంచి ఇంటర్ వరకు లెసన్స్తో పాటు నోట్స్తో పాటు కొన్ని వేల ప్రశ్నలు చెప్పొచ్చు నిజం చెప్పాలంటే. ఎందుకంటే క్లాస్ 6 నుంచి 10th క్లాస్ వరకు సుమారు ఒక 3000 నుంచి 4000 ప్రశ్నలు తయారు చేయడం పెట్టింది. అలాగే మెథడ్ నుంచి 2500 ప్రశ్నలు, ఇంటర్కి వచ్చేసి ఒక 4000 ప్రశ్నలు. మొత్తం మీద అవన్నీ చాలా తక్కువ కాస్ట్కి మీకు దసరాకు లాంచ్ చేయడం జరుగుతుంది. అవసరం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ కొడతానన్న వాళ్ళు నా ప్రశ్నలు చూస్తే మీకు అర్థమవుద్ది. ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాను. బై ద వే మీకు చాలా వీడియోలు ఎలా చదవాలి, ఎలా చదవకూడదు, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ క్రాక్ చేయాలంటే మీ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి అవన్నీ 1 by 1 మీకు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవసరం ఉంటే సదరన్ కిడ్స్ యాప్, సదరన్ కిడ్స్, మనందరం సదరన్ కిడ్సే, ఆ ఉద్దేశంతో ఏమో తయారు చేయడం జరిగింది. యాప్ని ఉపయోగించుకోండి. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 26. పార్థనోజెనిసిస్ ప్రదర్శించే జీవి. ఇంకో విషయం చెప్పాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా క్వశ్చన్ తయారు చేయడం జరుగుతుంది. అది కూడా నవంబర్ 1st వీక్కి మీకు క్లాస్ 6 నుంచి ఇంటర్ వరకు మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఓ రేంజ్లో ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు కూడా ఓ రేంజ్ అంటే డిఎస్సి బియాండ్ ద డిఎస్సి, నీటు, ఎంసెట్ ఆ రేంజ్లో తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా. మీరు యూట్యూబ్లో చూసిన మిగతా ప్రశ్నలకి ఎస్బిఎం ఛానల్లో ఉన్న ప్రశ్నలకి మీకు ఆ వేరియేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఆ ప్రశ్నలు చూసినప్పుడు. ఓకేనా, ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇది మనీ ఓరియంటెడ్, నా కమర్షియల్ ఆ ఉద్దేశంతో కాదు. ఏదన్నా హెల్ప్ చేయాలి మీకు. మిగతా వాళ్ళు ఏంటంటే ఆ ఎంసీక్యూలనే టెస్ట్ సిరీస్ పేరుతో అమ్ముతారు. మన ఉద్దేశం ఏం లేదు.
ఎంతవరకైనా సరే మన పేరు చెప్పుకొని మీ వల్ల ఉద్యోగం వచ్చిందని చెప్పుకుంటే చాలా ఆ ఫీల్తోనే లాంచ్ చేయడం జరుగుతుంది మా స్టాఫ్ అంతా. సో క్వశ్చన్ నెంబర్ 26, పార్థనోజెనిసిస్ ప్రదర్శించే జీవి ఏది? తేనెటీగలు, చీమలు, కందిరీగలు అన్నీ కూడా ఉంటాయి. పార్థనోకార్పీ అంటే మొక్కల్లో, పార్థనోజెనిసిస్ జంతువుల్లో. గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావం చూపేవేవి? సిగరెట్ పొగలో రసాయనాలు, ఆల్కహాలు, మందులు, ఇవన్నీ కూడా లోపల ఉన్న భ్రూణంపై ప్రభావం చూపుతాయి. పక్క పటంలో ఎక్స్ దేనిని తెలియజేస్తుంది? నేను తయారు చేసేటప్పుడు కొన్ని ఇలాంటి ప్రశ్నలు కూడా తయారు చేస్తారు. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, స్కిల్ బేస్డ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఎగ్జామ్లో. అది నీట్లోను ఎంసెట్లో క్లియర్గా కనిపిస్తుంది, డిఎస్సిలో 1-2 కనిపిస్తాయి. ఎనీహౌ డ్రా చేయడం వల్ల అది మీకు టాడ్పోల్లో కనిపిస్తుంది, కానీ టాడ్పోల్ కాదు, ఇది శుక్రకణం. ఇక్కడ ఎక్స్ అని దేన్ని అంటాము? అక్రోసోమ్, తల, కేంద్రకం, తోక. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29, ఈ కింది విత్తనాలలో అంకురచితం కలదైంది? ఆముదము, కందులు, బఠానీ, పెసలు. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆముదం విత్తనం చూస్తుంటే మీకు కనిపిస్తుంది, అలాగే మొక్కజొన్నలోను. ఎనీహో క్వశ్చన్ నెంబర్ 30, కింది బొమ్మలోని సమయోజన దశను గుర్తించము? ఆప్షన్ ఏ ప్రథమ దశ, బి చలన దశ, సి మధ్యస్థ దశ, డి అంత్య దశ. ధ్రువాల వైపు లాగుతున్న కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, చలన దశ. క్వశ్చన్ నెంబర్ 31, ఈ కింది వానిలో యవ్వన దశ యందు ముష్కాలు నిర్వహించే పని ఏంటి? ప్రొజెస్ట్రాన్ స్రవించడం, టెస్టోస్టెరాన్ స్రవించడం, అలిందం ఏర్పరచడం, శుక్రకణాల ఉత్పత్తి. ఆప్షన్ ఏ, బి, సి, డి కిందన ఇచ్చాము, 4 స్టేట్మెంట్ ఇచ్చాము. దీంట్లో సరైనది ఏదంటే టెస్టోస్టెరాన్ స్రవిస్తాయి, శుక్రకణాల ఉత్పత్తి. 2, 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32, ఈ వీడియోలో 60 ప్రశ్నలు ప్రొవైడ్ చేస్తాను, నెక్స్ట్ వీడియో 60. సో మొత్తం మీద ప్రత్యుత్పత్తి లెసన్ నుంచి 120, మోర్ దెన్ 120 తయారు చేసినా అంత అవసరం లేదు, చాలా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 32, మానవ జీవిత చక్రంలోని వివిధ దశలు క్రింది ఇవ్వబడినవి సరైన క్రమం అమర్చండి. ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1 కౌమార దశ, 2 శిశు దశ, వయోజన దశ, బాల్య దశ. ఇది టూ మచ్ ఉంటుంది కదా, సైకాలజీ బిట్లా ఉంది కదా. ఎనీహో ఆన్సర్ పెట్టానమ్మా, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 33, ఈ చిహ్నం తెలియజేయ అంశం ఏది? ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఏంటి? ఆప్షన్ ఏ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. క్వశ్చన్ నెంబర్ 34, స్లైడ్ పైన ఒక విద్యార్థి పరాగ రేణును సూక్ష్మదర్శినిలో పరీక్షించినప్పుడు ఈ కింది విధంగా కనబడింది. ఎక్స్ దేని సూచించును? పక్వం చెందిన కేంద్రకం, పరాగనాళం, కీలాగ్రం, నాలికా కేంద్రం కావాలి యాక్చువల్గా. సో మీకు ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను కేంద్రకాలను మార్క్ చేసి పెట్టాను, అది పురుష బీజ కేంద్రకాలు అవి. ఇదంతా పరాగనాళం అనమాట, ఓకేనా? ఈ రెండింటిలో ఏది పెట్టిన ఆన్సర్ అంటే ఇక్కడ మార్కుని బట్టి మీరు చెప్పొచ్చు. ఈ మార్కు పైన ఉంటే పరాగనాళం, లోపల దాన్ని చూపిస్తే అది కేంద్రకాలు అన్నమాట, పురుష బీజ కేంద్రకాలు 2 ఉంటాయి కదా అవి. సో ఏదైనా ఆన్సర్ అవ్వచ్చు అక్కడ మార్కుని బట్టి. క్వశ్చన్ నెంబర్ 35, సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్క? మందార, బంతి, ఫెర్ను, గడ్డి చామంతి. సేమ్ బిట్ రిపీట్ అయినా సరే ఆప్షన్స్ మార్చాను, ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. కింది బొమ్మలోని చిక్కుడు బీజదళాలను తెరిచి చూసినప్పుడు కనిపించే భాగాలు? ఆప్షన్ ఏ బీజదళాలు మరియు ప్రథమ మూలం, ప్రథమ కాండం బీజదళం, బీజదళం మరియు అంకురోచితం, ప్రథమాంకురం మరియు ప్రథమ మూలం. మీరు ఎప్పుడైనా నానబెట్టిన విత్తనాలను చూస్తే ఇలా ఓపెన్ చేసి చూస్తే లోపల మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇది ప్రథమ అంకురం, ఇక్కడ కనిపించేదాన్ని ప్రథమ అంకురం అంటాము. కింద వైపు ఉంటే ప్రథమ మూలం, ఇలా పై వైపు ఉంటే ప్రథమ కాండం. సో ఇక్కడ వచ్చేసి ప్రథమ అంకురం ప్లస్ ప్రథమ మూలము ఆన్సర్, ఓకేనా? బీజదళాలు కూడా కనిపిస్తాయి, ఇది 2 బీజదళాలు అని చెప్పినప్పుడు మళ్ళీ అటు ఆన్సర్ చేయొద్దు మీరు. క్వశ్చన్ నెంబర్ 37, కింది వానిలో అసత్య వాక్యం గుర్తించండి. ఆప్షన్ ఏ అన్ని జీవుల్లో ప్రత్యుత్పత్తి ఉంటుంది, ప్రత్యుత్పత్తి జరగడానికి 2 జీవులు తప్పనిసరి, ప్రత్యుత్పత్తి జీవజాతిని కొనసాగిస్తుంది, ప్రత్యుత్పత్తి వంశాభివృద్ధికి తోడ్పడుతుంది. అసత్య వాక్యం ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ప్రత్యుత్పత్తి జరగడానికి 2 జీవులు అవసరం లేదు, ఒకటి సరిపోతుంది. కానీ అన్ని జీవుల్లో ప్రత్యుత్పత్తి ఉంటుంది అనేది కూడా ఆన్సర్ తప్పు అవుద్ది, ఎందుకంటే మీరు ప్రత్యుత్పత్తి లెసన్ వింటుంటే తెలిసి ఉండేది. సో ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది, ఎన్ని జీవుల్లో ప్రత్యుత్పత్తి ఉండదు, ఓకేనా? 38, పారామీషియం ప్రత్యుత్పత్తి విధానంలో అసత్యవాక్యం గుర్తించండి. ఆప్షన్ 1 పారామీషియం అనుకూల పరిస్థితుల్లో ద్విధా విచ్ఛితి జరుపుతుంది, పారామీషియం అనానుకూల పరిస్థితుల్లో సంయుగం జరుపుతుంది, పారామీషియం అనుకూల పరిస్థితుల్లో సంయుగము, అననుకూల పరిస్థితుల్లో ద్విధా విచ్ఛితి. సో ఆప్షన్ 1, 2 ఎక్కడ ఉన్నాయి? ఇది ఏ ఇస్ ద ఆన్సర్,
ఎందుకంటే అనుకూల పరిస్థితులు ద్విధా విచ్చిత్తి, అననుకూల పరిస్థితులు సంయుగం, లైక్ బ్యాక్టీరియా లాగా అనమాట. క్వశ్చన్ నెంబర్ 39. రాము తన ఇంట్లో బల్లి తెగిపోయిన తోకను తిరిగి ఏర్పరచుకోవడం గమనించాడు. ఈ ప్రక్రియ అనేది ఆప్షన్ ఏ ముక్కలవ్వడం, ఆప్షన్ సి విచ్చిత్తి, ఆప్షన్ బి పునరుత్పత్తి, డి కోరకీభవనం. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. మళ్ళీ తిరిగి అదే ప్లేస్లో ప్లనేరీ లాగా అనమాట. బల్లిలో కూడా మన కాలేయం కూడా చూపిస్తుంది శరీరంలో. ఇక్కడ జతపరచడం ఇచ్చాము. ముక్కలవ్వడము, అనిషేక ఫలాలు, కోరకీభవనం, పునరుత్పత్తి. ఆప్షన్ ఏ ప్లనేరియా, ఈస్ట్, స్పైరోగేరా, పుచ్చకాయలు. మీరు ఆన్సర్ డైరెక్ట్ నోట్ చేసుకోండి. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే ముక్కలవ్వడము, అనిషేక ఫలాలు, కోరకీభవనం, పునరుత్పత్తి మీకు బాగా తెలిసిందనుకుంటే ప్లనేరీకి వెళ్ళండి. కోరకీభవనం బాగా తెలిస్తే ఈస్ట్కి వెళ్ళండి. అనిషేక ఫలాలు పుచ్చకాయలు, ముక్కలవ్వడం స్పైరోగేరా. ఇది అనమాట. మీకు తెలియని దాని నుంచి తెలిసిన దానికి రావడం, తెలిసిన దానికి తెలియని దానికి వెళ్ళడం. ఎగ్జామ్లో ఆ రెండు ఉపయోగపడతాయి. అంటుకట్టే ప్రక్రియలో మనం గమనించే అంశం ఏది? స్టాకు బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. సయాను బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. స్టాకు మెరుగైన లక్షణాలు కలిగి ఉంటుంది. సయాను మెరుగైన లక్షణాలు కలిగి ఉంటుంది. అంటుకట్టే ప్రక్రియలో మనం గమనించే అంశం ఏంటి? సో ఆప్షన్లు కొన్ని రాంగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. నేను స్టాకు బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది, అలాగే మెరుగైన లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. ఈ రెండింటిని కూడా మాకు అనుకూలమైన లక్షణాల కోసమే కదా అంటుకడతాము. అలాంటప్పుడు బలమైన వేరు వ్యవస్థ కోసం స్టాక్ని ఎంచుకుంటాము, మెరుగైన లక్షణాల కోసం సయాన్ని ఎంచుకుంటాము. ఓకేనా? ఇలాగ అంటుకడతాము సాధారణంగా. సార్ మీరు నర్సరీలో చూసేటప్పుడు నిజానికి రెండు బలమైన వేరు వ్యవస్థ ఉంటాయి. ఏదైతే మనం భూమిలో ఉంటుందో దాన్ని స్టాక్ అంటాము, పైన ఉన్న దాన్ని సయాన్ అంటాము. అంతే తప్ప సయాన్ అంటే ఈ మొక్క మల్లిని సయాన్ అంటాము, లేదంటే పాల సపోర్ట్లో పాల పుల్ల దాన్ని సయాను స్టాక్ ఆ విధంగా ఏమి ఉండదు. నేలలో ఉన్నదాన్ని స్టాక్ అంటాము, పైన ఉన్నదాన్ని సయాన్ అంటాం. సో నేలలో ఉన్నదానికి వేరు వ్యవస్థ బలంగా ఉండాలి, పైన మొక్కకి మంచి లక్షణాలు ఉండాలి. కాబట్టి 1-4 ఆన్సర్ ఉంటుంది. అలాంటిది ఎక్కడ ఉంది ఇక్కడ? సో లేదు. ఇలాంటి వాటిలో మీరు కోర్టుకి వెళ్తారన్నమాట డిఎస్సిలో, ఇలాంటి వాటి కోసమే. 41. శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి విధానం ఏంటి? సిద్ధ బీజాలు ముక్కలు కావడం, పునరుత్పత్తి. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 42. ఫెర్న్ మొక్కలలో సిద్ధ బీజాలు ఉండే ప్రదేశం ఎక్కడ? ఆప్షన్ ఏ పత్రం పైన, ఆప్షన్ బి పత్రం అడుగున, ఆప్షన్ సి కాండం మీద మొగ్గల అంచున. పత్రం అడుగున ఉంటాయి, గమనించే ఉంటారు మీరు ఫెర్న్ మొక్కల్లో. క్వశ్చన్ నెంబర్ 43. బాహ్య ఫలదీకరణం జరిపే జీవులేవి? మానవుడు, పాములు, పక్షులు, చేపలు. గుర్తుపెట్టుకోండి, బాహ్య ఫలదీకరణానికి ఒక మీడియం కావాలి, అది వాటర్ అయి ఉండాలి. అలాంటి జీవులు ఏమున్నాయి? చేపలు. అంతర్ ఫలదీకరణ చూపే జీవి? చేపలు, ఏనుగు, కప్పలు, కుందేలు. ఇక్కడ రెండు జీవులు ఉన్నాయి. ఏనుగు, కుందేలు అంతర్ఫలదీకరణ జరుగుతాయి. 3, 4 ఎక్కడ ఉంది ఆన్సర్? సో ఆప్షన్ సి ఇస్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 45. మొక్కల శాఖీయ వ్యాప్తిలో పాల్గొనని భాగం? వేరు, ఆకు, కాండం, పుష్పం. పుష్పం అనేది లైంగిక భాగం కాబట్టి అది శాఖీయ వ్యాప్తిలో పాల్గొకుండానే లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొంటుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 46. వేర్ల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క? వేర్ల ద్వారా డాలియా, క్యారెట్, ముల్లంగి, క్యాబేజీ. క్లియర్గా మీకు 3 కనిపిస్తున్నాయి. 1, 2, 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47. ఛేదనం కంటే అంటుతొక్కే ప్రక్రియలో మొక్క బతికే అవకాశం ఎక్కువ. ఎందుకంటే కారణం ఏంటి? ఆప్షన్ ఏ ఛేదనంలో కాండానికి పత్రాలు ఉంటాయి. బి అంటుతొక్కడంలో మొక్కకు వేర్లు ఉంటాయి. ఛేదనంలో మొక్కను ఏటవాలుగా నరుగుతారు, అంటుతొక్కడంలో మొక్కను లోతుగా నాటుతారు. సో అవకాశం ఎక్కువ దేని ఇవ్వాలంటే సింపుల్గా అంటుతొక్కడంలో మొక్కకు వేర్లు ఉంటాయి. ఇక్కడ ఏదైతే కనుపు ఉందో కనుపు దగ్గర వేర్లు వస్తాయి. ఛేదనంలో ఆ వేర్లు రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఛేదనం కంటే అంటుతొక్కడంలో మొక్క బతికే అవకాశం ఎక్కువ అనమాట. క్వశ్చన్ నెంబర్ 48. బాహ్య ఫలదీకరణం కంటే అంతర్ఫలదీకరణం మెరుగైంది. ఎందుకు? అంతర్ఫలదీకరణలో పిండానికి రక్షణ ఉంటుంది, ఫలదీకరణకు అవకాశాలు తక్కువ, అంతర్ఫలదీకరణలో మనుగడ అవకాశాలు ఎక్కువ, అంతర్ఫలదీకరణలో పోషణ సదుపాయం ఉంటుంది. సో అంతర్ఫలదీకరణలో ఫలదీకరణ అవకాశాలు తక్కువ అన్నది తీసేస్తే మిగతా 3 కూడా ఆన్సర్ కరెక్టే. ఆప్షన్ 1, 3, 4 ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 49. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముస్కాలు 2 ఉంటాయి, ప్రసేకానికి చుట్టూ మేహనం ఉంటుంది, పౌరుష గ్రంథి ఒకటే ఉంటుంది, కాపర్ గ్రంథులు ఒకటే ఉంటాయి. మనం ఏమవచ్చు ఇక్కడ ఏమి ఇచ్చాను? ఆప్షన్లు ఏమన్నా? సారీ ఇక్కడ ఆప్షన్లు కూడా ఇచ్చాను. అదే ఆలోచిస్తున్నా ఏంటి అన్నీ కరెక్ట్ ఉన్నాయి కదని. ఆప్షన్ ఏ 1 మరియు 2, బి 2 మరియు 3, సి 3 మరియు 4, 4 మరియు 2. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్లో కరెక్ట్ అయినవి ముస్కాలు 2 ఉంటాయి. ఆప్షన్ స్టేట్మెంట్ 1 కరెక్టే, 2 కరెక్టే, పవర్ గ్రంథి ఒకటే ఉంటుంది. 1, 2, 3 ఎక్కడ ఉన్నాయి?
పవర్ స్క్రీన్ ఒకటే కదా ఉంటుంది, కాపర్ కదా 2 ఉంటాయి. 1 మరియు 3 లేదు, 1 2 3, 1 2 మరియు 3 ఆప్షన్ ఏ అనుకోండి. ప్రత్యేకానికి చుట్టూ మేఘనం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 50. బ్యాక్టీరియాలోని అలైంగికోత్పత్తి విధానం. విచ్చిత్తి, కోరకీభవనం, ముక్కలవడం, పునరుత్పత్తి. బ్యాక్టీరియాలో ఏంటది? విచ్చిత్తి, కోరకీభవనం, ముక్కలవడం, పునరుత్పత్తి. ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 51. విత్తనాలు లేని ఫలాలు ఏర్పరిచే ప్రక్రియ. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. యాక్చువల్గా పార్థనోజెనిసిస్ అని పెట్టకూడదు, నేను పార్థనోకార్పీ అని పెట్టాలి. పార్థనోజెనిసిస్ ప్రదర్శించే జీవి. క్వశ్చన్ నెంబర్ 52. ఆప్షన్ ఏ ప్లనేరియా, బి తేనెటీగ, స్పైరోగెరా, ఈస్ట్. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. పార్థనోజెనిసిస్లో క్రోమోజోమ్ స్థితి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎట్లా ఉంటుందంటే ఏకస్థితికము, ద్వైస్థితికము, ఏకాలయ ద్వైస్థితికం ఏది కాదు. ఆప్షన్ సి ఇస్ ఆన్సర్. ఏకస్థితికం అయితే మగజీవులు, ద్వైస్థితికం అయితే ఆడజీవులు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి పార్థనోజెనిసిస్లో క్రోమోజోమ్ స్థితి ఎన్ అలాగే 2n కూడా ఉంటాయి. 54. అండం విడుదలే ప్రక్రియని అండోత్సర్గం అంటాం. డైరెక్ట్ అనమాట. ఇంకా క్వశ్చన్ నెంబర్ 55. మానవుల్లో ఫలదీకరణ జరిగే ప్రాంతం. ఇది ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ గర్భాశయం, బి అండాశయము, ఫాలోపియన్ నాళము, డి గ్రాఫియన్ పుట్టుక. ఫాలోపియన్ నాళం. మరి గ్రాఫియన్ పుట్టుక అంటే ఏంటి? ఆన్సర్ చేయండి ఎవరైనా కిందన. ఇంతకీ గ్రాఫియన్ పుట్టుక అని దేన్ని అంటాము? కార్పస్ లూటియం అని దేన్ని అంటాము? ఈ 2 ఆన్సర్ చేయండి కిందన. 56. పిండాన్ని ఆవరించుంటే బాహ్య త్వచము. ఆప్షన్ ఏ ఉల్బం, బి పరాయువు, జరాయువు, ఎల్లంటోయిస్. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 57. జరాయువు ఏర్పడే సమయం. ఆప్షన్ ఏ 6వ వారం, బి 12వ వారం, సి 15వ వారం, 18వ వారం. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. పత్రం ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క. బ్రయోఫిల్లం, బంగాళదుంప, చెరుకు, క్యారెట్. బ్రయోఫిల్లం, రణపాల. క్వశ్చన్ నెంబర్ 59. గాయం తగిలితే కొద్ది రోజులకు గాయం మానిపోతుంది. ఆ ప్రాంతంలో జరిగే కణ విభజన. చాలా ఇంపార్టెంట్. క్షయకర విభజన, సమవిభజన, ఏ మరియు బి పైవేవి కాదు. ఆప్షన్ బి ఇస్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 60. 3 నెలల పిండము. ఇది చాలా చాలా రిపీట్ అయిన ప్రశ్న ఇది. ఆప్షన్ ఏ భ్రూణం, శిశువు, పిండము, నవజాత శిశువు. 3 నెలల పిండాన్ని భ్రూణం అంటాము. సో నెక్స్ట్ వీడియోలో మిగతా 60 ప్రశ్నలు అనేవి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు టైం చాలా లాగ్ అయింది. ఎనీహౌ మీకు స్పీడప్ చేసుకునే ఆప్షన్ ఉంది, స్లో చేసుకునే ఆప్షన్ ఉంది, పాజ్ చేసుకునే అవకాశం ఉంది. మీ ఫోన్లో ఏదేమైనా మీ చేతుల్లో ఫోన్ ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. సక్సెస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్.